హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ 2 months బ్యాక్ స్టార్ట్ చేసిన కానీ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెద్దగా ఏం లేరు. సో వీడియోస్ మాత్రం కంటిన్యూస్గా పెడుతున్నా. సో మొన్న 2 days బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతకి ఒక 100 వీడియోస్ అయినాయి. సో ఒక లాంగ్ వీడియో చేయాలి, నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అనే విషయం గురించి చేద్దాం అనుకున్నా. కాకపోతే నిన్న నైట్ చూస్తే నా వీడియోస్ 101 వీడియోస్ ఉండే నిన్నటి వీడియోతో, కానీ 100 కనిపించినాయి. మళ్ళీ మార్నింగ్ చూస్తే 99 వీడియోస్ చూపెట్టింది. అరే అసలు ఏమైంది వీడియో, నేను ఎంత వెతికినా అసలు నాకు కనిపించలేదు అని చెప్పి మా హస్బెండ్ మొబైల్లో చూస్తే అసలు కనవలేదు. ఏమైంది వీడియోస్ 99 ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను. అయితే నార్మల్గా మెయిల్స్ వస్తూ ఉంటే దాని నోటిఫికేషన్ వస్తుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా అని చెప్పి చూద్దామని చూస్తే దాంట్లో యూట్యూబ్ నుండి 2 మెయిల్స్ ఉన్నాయి. ఏంటంటే అది షార్ట్స్ వీడియోలో షార్ట్ అనేది ఇట్లా మ్యూట్ చేసినాం, అన్లిస్టెడ్లో ఉంది ఆ వీడియో అని చెప్పేసి వచ్చింది. సో నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకు అట్లా అవుతుంది అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి 2 months అవుతుంది. మరి ఎవరిది కాపీ చేయడమా, ఇట్లా ఏం చేయలేదు, ఎందుకైంది అని నాకు అర్థం కాదు. ఒక వీడియో అట్లనే అయింది, ఇంకొక వీడియో 2 వీడియోస్ అట్లనే 2 మెయిల్స్ వచ్చినాయి. ఏదో అసలే 1 week నుంచి అసలు షార్ట్స్కి కనీసం డైలీ 10 views కూడా వస్తలేదు. స్టార్టింగ్లోనే వచ్చినాయి. ఇప్పుడు అన్లిస్టెడ్ అయిన వీడియోస్కి ఒక 400 500 అట్లా క్రాస్ అయినాయి. అవి కూడా అన్లిస్టెడ్ అయిపోయినాయి. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థమవుతలేదు. అయితే యూట్యూబ్లోనే సెర్చ్ చేసినాం, మరి ఇట్లా ఎందుకు అవుతుంది అన్లిస్టెడ్ అని సెర్చ్ చేస్తే సో దాంట్లో కొంతమంది టెక్ ఛానల్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ యూజ్ చేస్తే ఆ ఒరిజినల్ మ్యూజిక్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మ్యూజిక్ని డిలీట్ చేస్తానో లేకపోతే వాళ్ళు వాడదనేసి అనుకుంటానో మనకు అట్లా అవుతుంది అనేసి ఉంది. సో ఇప్పుడు మరి నేను చేసిన అసలు షార్ట్స్కి ఎన్నిటికి మ్యూజిక్ వాడినో, ఎన్ని పోతాయో, అసలు ఏం మ్యూజిక్ వాడినో కూడా గుర్తులేదు నాకు. మళ్ళీ దాన్ని అప్లోడ్ చేయవచ్చా, అసలు చేయరాదా, చేస్తే మళ్ళీ ఇంకేం చేంజెస్ చేయాలనేది కూడా నాకు అర్థమవుతలేదు. సో మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? మీ వీడియోస్ ఏమైనా అన్లిస్టెడ్ అయినాయా? ఉంటే నాకు కామెంట్ చేయండి.